ఇట్లా ప్రీ వెడ్డింగ్ అద్దండి ఇప్పుడు గైస్ నేనైతే ప్రీ వెడ్డింగ్ చేసుకుందాం అన్నా దాని ఇంట్లో మా తమ్ముడు అలాగే మా అమ్మాయికి వద్దంటారు నాతనా అరే దాన్ని బట్టి 50,000 కావాలి బ్రో మరి చేసుకుంటా అంటే వేసుకోండి మాదేం లేదు. హలో గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. గైస్ అదే డిన్నర్ కంప్లీట్ అయిపోయి డిన్నర్ కంప్లీట్ చేసేసరికి టైం అయితే 10 అవుతుంది. ఇక మా అమ్మ అయితే పండుకున్నది, ఇక నేనైతే బ్లాగ్ స్టార్ట్ చేసేసిన. ఇక మా తమ్ముడు అయితే వేడైతుందని చెప్పి కూర అయితే స్టార్ట్ చేసేసిండు. గైస్ ఇప్పుడు మా ఇంట్లో ఏం మాట్లాడుతున్నారంటే నాకైతే పెళ్ళి ఫిక్స్ అయింది. నిన్ననే ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇక ఇప్పటి నుంచి ఇట్లా పెళ్లి పనులు అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు పెళ్ళి ఎక్కడ చేయాలి, ఇంటి ముంగట ఫంక్షన్ ఉన్నా లేకపోతే నేనైతే ఫంక్షన్ చేద్దాం అనుకున్నా. అండ్ హల్దీ ఎప్పుడు, పోచమ్మ పండుగ ఎప్పుడు, ట్రెడిషనల్ మా హిందువులు ఎట్లుంటారంటే పోచమ్మ పండుగ, హల్దీ ఫంక్షన్ అని మళ్ళీ ఇంకా చాలా పనులు ఉంటాయి. మెయిన్ ఏంటిదంటే పెద్దలకని ఇంకా పోచమ్మకని ఫంక్షన్ అలా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అవి ఎప్పుడు చేద్దామని అడుగుతూ అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే నెక్స్ట్ బట్టలు ఎక్కడ కొనాలని డిసైడ్ చేస్తాం. నేనైతే మా అమ్మ నాన్నలు అయితే ఇక్కడే ఊళ్ళో కొనుక్కుందాం అంటారుగా, నేనేమో హైదరాబాద్కి వెళ్ళి కొందాం అనుకుంటున్నా. దానికి మా అమ్మ నాన్న అయితే మా అమ్మ అయితే ఒప్పుకోవట్లేదు. ఇక మా తమ్ముడు అయితే మంచిగా సోఫా మీద అనుకొని రీల్స్ అది చూస్తున్నాడు. పడుకోవా బ్రో, టైం వస్తుంది చూడు. ఏ బ్రో పడుకోవా, పడుకో బ్రో. నేను వీడియో చూసాను ఏమంటే తెలుసా, అది మన నాకు మొత్తం మీ యూట్యూబ్ ఛానల్ మొత్తం చూసినంటారు ఈరోజు పొద్దుగాల. ఏంటిది ఏమంటారు మంచిది ఇస్తున్నా అన్నారు. మొదల ఇంట్లో అందరు నిజంగా చిన్నగా చూపిస్తా అంటారు కనుక అది అలా ఎట్లా ఉన్నా సబ్స్క్రైబ్ వీడియో పెట్టడానికి నోటిఫికేషన్ అవుతుంది కదా, నోటిఫికేషన్ ఒకటి అని బాంబాలు చూసినట్ట ఇట్లా వీడియో అందుతుంది కదా, పోరదు ఉండదు ఇట్లా మా వీడియో మరి వీడియో చూసిండు. ఆడు చూసారు కానీ చూసి ఐడియా మొత్తం యూట్యూబ్ ఛానల్ మొత్తం చాలా చూసి ఆడు చూసిందే కాక ఇంట్లో అందరు చూపించారు. నాకు సజ్జన ఏమంటుంది తెలుసా, అన్న వీడియోలు మంచి చూస్తారు అన్న, సూపర్ ఉన్నాయి వీడియోలో అంటుంది సజ్జన. అన్న మీ తమ్ముంది నీది మంచిగా ఉంటారా చూస్తూ, ఇద్దరు మంచిగా కొట్లాడతారు అని అంటుంది నాకు సజ్జన. లేదు సార్ మంచిగానే వీడియోస్ వల్ల పడుతుంది సజ్జన. ఇక చెప్పిండు అంటే మొత్తం రాజు కావాలి చెప్పిండు అని అంటుంది. ఇంట్లో అందరు చూపించాడు, అందరు చూపించా మా అది గులాబీదా. సరే ఎట్లయితే అట్లా బ్రో, ఏది అవైలబుల్ ఉంటే అది వేద్దాం. సరే మంచిది, మంచి సెలెక్షన్ చెయ్యి, అర్థమైందా? రీల్స్ చూస్తా ఎంత చూస్తా చూడు, మంచి సెలెక్షన్ చేద్దాం, టెన్షన్ ఏం పడకు. మంచిది గంట సెలెక్ట్ చెయ్యి. ఇట్లా ప్రీ వెడ్డింగ్ అద్దండి ఇప్పుడు గైస్ నేనైతే ప్రీ వెడ్డింగ్ చేసుకుందాం అన్నా. దాని ఇంట్లో మా తమ్ముడు అలాగే మా అమ్మాయికి వద్దంటారు నాతనా. అరే దాన్ని బట్టి 50,000 కావాలి బ్రో మరి చేసుకుంటా అంటే వేసుకోండి మాదేం లేదు. నువ్వే వెళ్ళలే ఇంటి పెద్ద మనిషి, నువ్వే పైసలు ఇవ్వాలి మొత్తం నాకు. నువ్వు అన్నిటికీ వద్దంటావు. ఇంకోటి ఏంటి, నువ్వు బిల్లా సినిమా చూసినావు? బిల్లా సినిమాలో ఇద్దరు ఇట్లా కార్తో ఎంట్రీ దిగి ఇస్తారు ఇట్లా, అట్లా కూడా ఇద్దామంటాం మరి నిద్ర మేము. ఎందుకు అరే ఎంట్రీ ఇస్తాం బ్రో, మంచి ఇట్లా కార్ ఇట్లా దిగి బెంచ్ కార్ లేకపోతే BMW రెంట్ తీసుకొచ్చి ఇట్లా మంచి ఎంట్రీ ఇస్తాం అనుకో, లేవల్ ఉంటుంది. ఇక బిల్లా సినిమాలో ఒకటి ఉంటుంది చూడలో, నేను చూపిస్తాను నీకు. బిల్లా సినిమాలో ఒక ఎంట్రీ ఉంటుంది, ఎంట్రీ కాదు ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో మస్తు ఉంటుంది తెలుసా. నువ్వు నాకు సహాయం చేయాలి. నువ్వు ఇంట్లో ఒప్పియాలి అమ్మకు, ఏమో చేయించుకోలేమో అని చెప్పు. అది కూడా లొకేషన్ ఎక్కడ, కేరళ. నిజంగా బ్రో, కేరళ లేకపోతే తమిళనాడు. అబ్బా ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే ఇక తెలుసా.
లేలే డబ్బులు వచ్చినాక మంచిగా ఆయన అనుకున్నట్టయితే మంచిగా దుబాయ్ వెళ్ళిపోతుంది. దుబాయ్ క్యాబ్ కంపెనీ. నేనైతే దుబాయ్ వెళ్తే మస్తు ఉంటుంది. ఒక మంచి 15 days ట్రిప్ కొట్టి కస్టమర్కి ఇంటర్నేషనల్ ట్రిప్ మస్తు ఉంటుంది. क्या बोलते कंपनी फिर ఓకే డన్నా ఓకే మరి దుబాయ్ వెళ్తే మంచిగా ఒక 15 days దుబాయ్ వరకు ఎంత వస్తుంది? ఒక ₹1,00,000 కాస్ట్ ఉండొచ్చు. ₹1,00,000 ఇస్తానికి వెళ్ళిపోతాం మరి. ట్రిప్కో 1,00,000, ప్రీ వెడ్డింగ్కో 1,00,000 2 లక్షలు ఇంట్లో పిచ్చేసేయి మన. నీకు పెళ్ళికి ఒక జత ఉంటుంది, నీకు పెళ్ళికి ఒక జత, పతనానికి ఒక జత, హల్దీ ఫంక్షన్ కాదు మామూలు అంతే. ఇంకేంటి ఇగో నేను ఒక జత పెళ్లికి చెప్పు బ్రో. పతనానికి ఒకటి. బ్లాక్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్. ఏమని ఇష్టం కుట్టించుకోవద్దు అట్లా. కుట్టియద్దు బ్రో, నీకు సెట్గా కుట్టిస్తే నీకు నీ ఇష్టం బ్రో. నాది నీ ఇష్టం బ్రో, కుట్టిస్తా అంటే కుట్టించుకొని చెప్తే నాకు కుట్టిస్తా. ఏంటిది ఓకే ఓకే నీ ఇష్టం బ్రో. ఎట్లా నేను నచ్చినట్టు కుట్టించుకో, దాంట్లో ఏం మరి. నేను నీకు సరే నీ ఇష్టం పెట్టినా సరే. జీన్స్ ప్యాంట్ ఇలా రెడీమేడ్ కొట్టాము. నేను పెళ్లి కూడా ట్రెడిషనలే పెళ్ళి, ట్రెడిషనల్ జోధ్పూర్. అది కుడతానా? జోధ్పూర్ అంటే నాకు తెలియదు. నాకు కొట్టు జోధ్పూర్ అంటే ఎట్లుంటో కొట్టు, గూగుల్లో కొట్టి చూడు. పెళ్ళికి ఎట్లా చేయాలి ఇప్పటి నుంచి డిసైడ్ చేసుకో. నువ్వు అద్దంటున్నావు కదా, నేను వేసుకుందామని నువ్వు అద్దంటున్నావు. ఇప్పుడు లేదా వేసుకో, చూడు ట్రెడిషనల్ వేయాలి. ట్రెడిషనల్ లుక్ కొత్తగా ఉండాలి. జోధ్పూర్ డ్రెస్సింగ్ అని కొట్టు ఫర్ మెన్. జోధ్పూర్ అంటే అయిపోయినా జోధ్పూర్ స్టైల్ డ్రెస్ అని కొట్టాలి. స్టైల్ డ్రెస్సెస్ వచ్చిందా? లేదు ఇంకా దుక్కున్నా బ్రో. జోధ్పూర్ ఫర్ డ్రెస్ అని కొట్టు, మస్తు ఉంటాయి డ్రెస్సులు. జోధ్పూర్ డ్రెస్ జోధ్పూర్ డ్రెస్ స్టైల్, జోధ్పూర్ స్టైల్ డ్రెస్ అని కొట్టు. స్టైల్ డ్రెస్ స్టైల్ డ్రెస్ ఏం స్టైల్? జోధ్పూర్ స్టైల్ డ్రెస్ అని కొట్టు. వచ్చిందా జోధ్పూర్? అరే ఇంకెంతసేపు కొడతారా? ఇమేజ్ 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 మోడల్ ఉంటాయి కదా, సూపర్ మోడల్. బ్రైట్నెస్ ఏదంటున్నావు నన్న నువ్వు? నాకు చెప్పు. అట్లా జోధ్పూర్ అట్లా కింద మస్తు వస్తాయి వెరైటీస్. చూడు ఎట్లా నీకు ఎట్లా కావాలంటే చూడు. మన ఏమంటారు పిల్లలు వేసేటి ట్రెడిషనల్. చెప్పు చెప్పు. డిన్నర్లు వేసేటట్టున్నాయి ఇవి. సూట్ అవి సూట్ సూట్ తెలంగాణ ఉన్నాయి కదా. సూట్ వేరు ఇది వేరు, అది వేరు ఇది వేరు బ్రో. అది అట్లా మొన్న చిన్న వేసినట్టున్నాయి ఇవి. ఇగో అవన్నీ పోతుంది. నువ్వు సెలెక్షన్ చేసుకోని వెళ్ళి ఎట్లా వేసుకోవాలి నేను అర్థమైతే సెలెక్షన్ చేసుకొని ఫోటో చూపిస్తే అయిపోతుంది. నువ్వు ఎలా వేసుకో నీకంటే ఒక క్లారిటీ ఉంటుంది కదా. చింతన కంటే ఆగ్రా ఆగ్రా నువ్వు నీకంటే ఒక క్లారిటీ తెచ్చుకో. నేను ఎలాంటి చేసుకోవాలి పెళ్ళి అదే చింతాడు ఎట్లా వేసుకోవాలి. మీరు అదే అంటే చూద్దాం. చింతాడు మోడల్ తయారవుతావు అనుకుని టెన్షన్ అడుగుతాడు. మోడల్ తయారవుతాడు. ఆ టెన్షన్ తీసుకో, లాస్ట్ మినిట్ ఏదో ఒక డిసైడ్ చేస్తున్నాడు. సరే బ్రో నిద్ర వస్తుంది అనుకుందాం మనం. ఇక నేను ఒక జత కుట్టిస్తాను. కుట్టించుకోవద్దు అంటారు, కుట్టించుకోవద్దు అంటారు. నీ ఇష్టం ఎక్కడ కొనుక్కో. పెళ్లి బట్టలు కొట్టి అన్నీ కొనుక్కొని పెళ్లి బట్టలు అన్నీ కొందాం, అన్నీ కుట్టిద్దాం. అయితే మనంతా ఇంకెందుకు ఉంటాం. ఒక జత అంటున్నా నేను పక్కన. సరే నేను ప్రీ వెడ్డింగ్ సపోర్ట్ చేయి. ఇట్లా పగలన వాళ్ళ 50,000 ఎగిరిపోతే 50,000 అంటే మజాక్. ప్రీ వెడ్డింగ్ చూడు మజాగా. నువ్వు కరెక్టే. ప్రీ వెడ్డింగ్ నేను చేయాలనుకుంటున్నా, అవసరం లేదు. నేను చేసుకోవాలనుకుంటా ప్రీ వెడ్డింగ్.
చూడండి guys, నేను ప్రీ వెడ్డింగ్ చేసుకుంటాను, మా తమ్ముడు వద్దంటాడు. మా తమ్ముడు ఓకే అంటే ఇంట్లో ఓకే అంటారు, మా తమ్ముడు వద్దంటే ఇంట్లో కూడా వద్దాడు. ట్రెడిషనల్ సరే సరే ఇట్లా నెమ్లి తిరంగా ఉన్నాయి చూడు బో అట్లా అట్లా డిజైన్స్ కావాలంటే చార్మినార్. అలా ఎట్లా చార్మినారే పోతున్నాం మరి. సరే 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 బ్రో, నీ ఇష్టం ఎట్లా అంటే అట్లా మోడల్ ఇద్దాం కానీ. గైస్ నాకైతే నిద్ర వస్తుంది. మా అమ్మ అయితే వండుకున్నది, మా అమ్మ వండుకున్నది, లేకపోతే ఉడుతుండే ఏం పడతారా నా నిద్ర రాదని చెప్పి నేను పట్టినా బ్రో. నాకైతే నిద్ర వస్తుంది. ఎప్పటిదాకా రీల్ చూసుకో. గైస్ ఇంతవరకు ఇలా ముగిస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడైతే టైం 11 అవుతుంది. నాకు కూడా బాగా నిద్ర వస్తుంది. వీడియోలో వస్తే లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.